ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి మీ పాద సన్నిధిలో ప్రణమిల్లుతున్నాం. నీవు గొప్ప దేవుడివి నాయన. ఈ లోకంలోకి మీరు విచ్చేశారన్న శుభవర్తమానముని, మీరు విచ్చేయుట వెనక దాగి ఉన్న ఆంతర్యమును నాయన సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలైన ప్రజలతో మీరు మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం అయ్యా. మీరు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు కనుక అయ్యా, ఇక్కడ నిలుచుని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, కానీ సాక్షాత్తు మీరై ఉన్నారని నమ్ముతూ సమస్తము మీ చేతులకి అప్పగిస్తూ మా ప్రభువుని ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, బ్యాక్గ్రౌండ్ మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ క్రిస్మస్ ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆమేన్, ఆమేన్. నిజమా కదా? ఓన్లీ తాత్కాలికమైన ఆనందమేనా? ఎవ్రీ ఇయర్ వస్తుందిలే ఆ ఆనందమేనా? చెప్పాలి. ఎవ్రీ ఇయర్ వచ్చే ఆనందమేనా నీ బ్రతుకులో వస్తుంది? క్రొత్త ఆనందం ఏమన్నా వస్తుందా? నూతన ఆనందం వస్తుంది. నమ్మిన రామేనని చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే ఈ యొక్క వర్తమానం నిమిత్తం నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో చాలా వినూత్నమైన అంశాలు కొన్ని మాట్లాడాడు. ఆ యొక్క అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి అంటే, నిజానికి ఈ రాత్రికాల సమయంలో ఒక సంఘటన జరిగింది. హల్లెలూయా. ఆ సంఘటన మీ ఇంట్లోనో మా ఇంట్లోనో కాదు. ఎక్కడ? బెత్లెహేములో. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లోనో మా ఇంట్లోనో జరిగితే ఓ 10 మంది చెప్పుకుంటారు, ఒక వీధిలో చెప్పుకుంటారు. కానీ బెత్లెహేములో జరిగిన సంఘటన లోకమంతా చెప్పుకుంటుంది. ఇది నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఏమిటి ఆ ప్రత్యేకత? నిజానికి ఎందుకు లోకమంతా కొనియాడుతున్నారు? లోకమంతా చెప్పుకునేంత ప్రత్యేకత ఏముంది దానిలో అని అనుకుంటే, నిజానికి లోకరక్షకుడు జనించాడన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన లోకములో జనించి కొన్ని వేల సంవత్సరాలైంది. కానీ నీ బ్రతుకుల్లో జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని దినాలు అవుతుంది? ఎన్ని గడియలు అవుతుంది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, నిజానికి బైబిల్లోకి ఒకసారి తొంగి చూస్తే ఒక వ్యక్తి ఒక మాట అంటాడు. చాలా భయంకరమైన శోధనల్లో, చాలా భయంకరమైన ఆక్రందనతో ఉన్న సమయంలో ఒక మాట మాట్లాడతాడు. దిక్కుతోచని స్థితిలో, ఎవరు లేని స్థితిలో, అయిన వారు కూడా చేయి విడిచిన సమయంలో, ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో ఒక మాట మాట్లాడతాడు. హల్లెలూయా. ఏమిటా మాట? ఏమిటా మాట వెనుకున్న ఆంతర్యం అంటే, అతను చూడండి, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరుచుము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఏమంటున్నాడు? నీవు నాకు సహాయుడవై ఉన్నావు. ఆమేన్. నేను నమ్ముతా, నువ్వు నాకు సహాయం చేస్తావు. ఐ బిలీవ్ ఆన్ యూ. నేను నీ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతాను. అయితే నాకు ఒక సైన్ కావాలి. ఏం కావాలి? నాకు ఒక సైన్ కావాలి, ఒక గుర్తు కావాలి, ఒక ఆనవాలు కావాలి. ఎందుకు కావాలి అంటే, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు ఏ ఆనవాలు కావాలి? శుభకరమైన ఆనవాలు కావాలి. ఆమేన్, ఆమేన్. అయితే దావీదు భక్తుడు, మీరు ఆ అధ్యాయం ఆరంభంలో చూస్తే అతను చాలా వేదన మనం చూడగలుగుతాం. మీరు తర్వాత ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ అధ్యాయం ఆరంభంలో చాలా వేదనతో కూడుకున్న అధ్యాయం అది. ఆ అధ్యాయము మిడిల్కి వచ్చేసరికి ఒక మాట ఏమంటున్నాడు తెలుసా? నా పగవారు చూసి
సిగ్గుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం బ్రతికే బ్రతుకు కూడా మనల్ని బట్టి ఎదుటోడికి సిగ్గు రావాలి. మనం బ్రతికే బ్రతుకు దేవుని నామానికి ఘనముగా ఉండాలి. రోషమైనది ఉండాలి, రోషపూరితమైనదై ఉండాలి. అవునా? ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి. ఎన్నో సందర్భాలుగా ఆ యొక్క క్రిస్మస్ మాసాన్ని, ఆ పండుగని మనం ఆనందిస్తున్నాము, మరలా యథార్థంగా వదిలేస్తున్నాం. అవునా? దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నా పగవారు సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కావాలి. మరి ఇది నన్ను అడుగుతున్నావా? నువ్వు అడగగలవా? ఇది నన్ను ఒక మాట అడగగలవా? ఒకసారి నోరు తెరిచి అడుగు. నాతో పాటు కలిసి చెప్పండి అందరూ. నా పగవారు సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము. ఆమేన్, ఆమేన్. అయితే ఆ మాట అడిగినది పిదప దేవుడు ఒక గొప్ప శుభకరమైన ఆనవాళ్ళని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన ఆ ఆనవాళ్ళు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే అది మంచి చలికాలం, ఇలాగే చల్లటి వాతావరణం. ఐ థింక్ సో మిడ్ నైట్ అయి ఉంటుంది, ఇలాగే మధ్యరాత్రి సమయం. ఆ మధ్యరాత్రి సమయంలో కొంతమంది గొర్రెల కాపరులు అక్కడ చలిమంట కాచుకుంటూ కూర్చున్నారు. అదంతా మనకు తెలిసిన విషయమే. దాని గురించి ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా వింటున్నాం. అయితే ఆ గొర్రెల కాపరుల దగ్గరికి ఒక దూత వచ్చి ఒక మాట అన్నది. ఏమని? మీకు ఒక శుభకరమైన వర్తమానం నేను తీసుకొచ్చాను. లోకరక్షకుడు ఈ భూమి మీద జనించాడు, ఆయన పేరు క్రీస్తు అనే యొక్క వర్తమానము ఆవిడ తీసుకుని రావటం, ఆ దూత తీసుకుని రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ దూత తీసుకొచ్చినప్పుడు ఒక మాట మాట్లాడింది. ఆ మాటే నన్ను ఆలోచింపజేసింది ఇది నాన్న. ఏం మాట్లాడింది అంటే, అందరూ లేఖనములు, జీవ గ్రంథములు గారు తెరచి చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చదవమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారు చెప్పాను. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని లేఖనము సెలవిస్తుంది, దానికి ఇదే మీకు ఆనవాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకు ఇక్కడ వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవరికి ఆనవాలది చెప్పాలి? ఎవరికి ఆనవాళ్ళు చెప్పాలమ్మా? గొర్రెల కాపురులకే. గొర్రెల కాపురులకేనా? లోకమంతటికి ఆనవాలా? సరే, సందర్భాన్ని బట్టి ఆలోచన చేద్దాం. గొర్రెల కాపురులకే ఆనవాళ్ళు. కొద్దిసేపు ఆలోచన చేద్దాం, అక్కడ ఉన్నట్టే మాట్లాడుకుందాం. అయితే నేనంటాను, ఏమిటి ఆనవాళ్ళు చెప్పాలి? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట ఆనవాలా? మీరు పుట్టినప్పుడు ఏ గుడ్డలతో మిమ్మల్ని చుట్టారు? కమ్మాన్ చెప్పండి. పొత్తిగుడ్డలతోనే చుడతారు అందరినీ. ఈవెన్ నన్నైనా అంతే చుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మరి అది ఎలా ఆనవాలు అవుతుంది చెప్పాలమ్మా? నా మాట మీరు క్లియర్గా వినాలి. మునిపెన్నడు వినని వర్తమానం ఇది. ఇది నాన్న మీతో మాట్లాడదామని వచ్చాను నేను. హల్లెలూయా. నిజానికి పొత్తిగుడ్డలతో చుట్టడం ఆనవాలు అవుతుందా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మనతో. అమ్మా పెద్దగా చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. పశువుల తొట్టిలో పడుకొని ఉన్నాడు ఆయన. ఒక తొట్టిలో పడుకొని ఉండటం చూసామన్నారు. ఓకే, బట్ నా ఉద్దేశం అది కాదు.
పొత్తిగుడ్డలతో చుట్టేది ఆనవాలుగా ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండుట ఆనవాల. ఇట్స్ గుడ్. ఇంకా అయితే మనం ఆలోచన చేద్దాం. ఈ దినాన ఆ పొత్తిగుడ్డ అనే మాట నన్ను ఆలోచింపజేసింది. ఎందుకంటే పొత్తిగుడ్డలు అంటే నిజానికి మనకు అర్థం తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఉమెన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరికన్నా తెలుసా? చెప్పాలి. ఆ గుడ్డలకి ఏంటో అర్థం తెలిస్తే దేవుడి దినాన్ని మనతో మాట్లాడబోయేది ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి దాన్ని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఏమైనా తెలుసా? స్వాడ్లింగ్ క్లాత్స్ అని రాయబడి ఉంది. స్వాడ్లింగ్ క్లోత్స్ అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నిజానికి అక్కడ పొందుపరచబడిన ఆ పదానికి అర్థం ఏంటంటే చూడండి, స్వాడ్లింగ్ క్లోత్స్ అంటే అరామిక్ భాషలో. అవునా? యేసుక్రీస్తు మాట్లాడింది ఏ భాష? ఏ భాష? అరామిక్ భాష. ఆ అరామిక్ భాషలో దాన్ని ఏమంటారంటే అజ్రూరా అంటారు. ఏమంటారు? అజ్రూరా. AZRURA, అజ్రూరా అంటారు. అజ్రూరా అంటే ఏంటంటే బ్యాండేజ్ అని అర్థం. ఏంటి? బ్యాండేజ్ అంటే చుట్టబడి ఉంది అని అర్థం. అదే మాటని గ్రీకులో మనం ఆలోచన చేస్తే స్పర్గానో అని వస్తుంది. స్పర్గానో అంటే అలా అన్నా కూడా చుట్టబడి ఉంది అని. చుట్టబడి ఉంది, ఓకే. బట్ ఎందుకు అదే ఆనవాలుగా ఎందుకు చెప్తున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన అంశం ఇది. హల్లెలూయా. ఎందుకు అంటే చాలా సమయాల్లో ఆనవాళ్ళు మనకొక గుర్తుగా ఉంటుంది, ఒక బండ గుర్తుగా ఉంటుంది. అవునా? ఇప్పుడు చాలామంది షాపింగ్ చేసి ఉంటారు. అవునా? కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేసి ఉంటారు. షాపింగ్ చేసినప్పుడు దాంట్లో మన కింద అడ్రస్ కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. మన అడ్రస్ అడుగుతూ ఉంటుంది. అవునా? అడ్రస్ దగ్గర అడిగినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, ల్యాండ్ మార్క్ అని. ఏమని ఉంటుంది? ల్యాండ్ మార్క్ ఎందుకు రాయమన్నారంటే నీ దగ్గరికి నువ్వు ఆశించిన వస్తువు, నువ్వు వెలపెట్టి కొన్న వస్తువు నీ దగ్గరికి సులభంగా చేరటం కోసం. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా? సులభంగా చేరటం కోసం ఆ వస్తువు నీ దగ్గరికి ఒక ల్యాండ్ మార్క్ని దేవుడు అక్కడ మనం పొందుపరుస్తాం. అయితే ఆ దూత ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ ఇస్తున్నాడు. ఏమిటి ఆ ల్యాండ్ మార్క్ అంటే మీ కొరకు లోకరక్షకుడు ఈ భూమి మీద జనించాడు. అయితే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అతను పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. యు గాట్ ఇట్? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడని ఒక ఆనవాలుగా దేవుడు అక్కడ చెప్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఈ దినాన మనం తెలుసుకోవాల్సింది అసలు పొత్తిగుడ్డ ఎలా ఆనవాలు అవుతుంది, ఆ పొత్తిగుడ్డ దేనిని సూచిస్తుంది ఈ దినాన? హల్లెలూయా, హల్లెలూయా. అవునా? అర్థమవుతుందా? ఆ స్వాడ్లింగ్ క్లాత్ అనేది దేన్ని సూచిస్తుంది అనేది, అంటే చుట్టబడింది అని రాశారు. దానికి ఇంకొక వేరే అర్థం ఎక్కడ రాయబడి లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో తెలియజేస్తాను. అయితే ఆరంభము నుంచి మనం ఒక ఆలోచన చేస్తే అసలు ఆనవాళ్ళు ఎందుకు ఇవ్వబడుతుంది అనేది నాకు ఆలోచన వచ్చింది. అసలు ఆరంభంలో ఒక వ్యక్తికి దేవుడు ఆనవాళ్ళు ఇచ్చాడు. ఏంటది? ఎవరు ఆ వ్యక్తి? గుడ్. ఎవరు? నోవహు. నోవహుతో ఒక ఆనవాళ్ళను దేవుడు చూపిస్తాడు. లోకములో ఉన్న విస్తారమైన పాపమును బట్టి జలప్రళయం భూమి మీదకి వచ్చి సంపూర్ణంగా సమూల నాశనము చేసేసింది. అర్థమవుతుందన్నమాట? అది 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. జెనసిస్ చాప్టర్ 9 and verse 11 నుంచి రాయబడి ఉంటుంది. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. అయితే అక్కడ మనం చాలా స్పష్టంగా గమనిస్తే
ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనిస్తే అక్కడ చూడండి 11వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును అని అలా స్టార్ట్ చేసుకొని భూమిని నాశనం చేటుకి ఇకను జల ప్రవాహము కలగదని పలికెను అని 13వ వచనంలో మేఘములో నా ధనస్సు ఉంచి తిని అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది మనందరికి తెలిసిన విషయమే. ఆ ఆనవాళ్ళు చూస్తే దేవునికిని నరునికిని ఒక నిబంధన, అంటే దెర్ ఈజ్ ఎ కవనెంట్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, రైట్? సో వారి ఇరువురి మధ్య ఒక నిబంధన నిమిత్తము ఒక ఆనవాళ్ళు అక్కడ ఏర్పరచడం జరిగింది. అవునా కదా? ఆ ఆనవాళ్ళు ఏర్పరచబడిందంటే ఒక కారణం ఉంది. అవునా కదా? దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్. అంటే గాడ్, అంటే దేవుడు ఎందుకు చెప్పబడ్డాడు? వై గాడ్ సెడ్ లైక్ దట్? అంటే దేవుడు ఎందుకు అక్కడ చెప్పబడింది అంటే ఆ చెప్పటం వెనక దేవుని ఆంతర్యం ఒకటి ఉంది. ఏమిటి ఆంతర్యం చెప్పాలి? అక్కడ ఏంటి? దేవుడు ఎందుకు పొందుపరిచాడు ఆనవాళ్ళు? నరులకిని, భూమికిని, ఎప్పుడు జల ప్రళయము అటువంటి విపత్తు ఎప్పుడు కూడా భూమి మీదకి రానివ్వను. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఇట్స్ ఎ కవనెంట్, అదొక ప్రామిస్ లాగా ఉంది, ఒక నిబంధనగా ఉంది. అవునా? అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఒక ఆనవాళ్ళు మనకి ఇవ్వబడింది అంటే దేవుడు దాని ద్వారా ఏదో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాట మీకు అర్థమవుతుందా? నా మాట మీకు క్లియర్గా అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఆనవాళ్ళే ఒక వర్తమానంగా ఇవ్వబడింది. పైన లూకా 2:10 ఒక మాట రాయబడింది. ఏమని? అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ సంతోషకరమైన శుభవర్తమానమే ఆనవాళ్ళ? ఆలోచన చేద్దాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మొదటి ఆనవాళ్ళు భూమి మీదకి ఏ విపత్తు రాకుండా దేవునికి నీ దాసుడికి ఒక నిబంధన ఏర్పరచబడింది. ఇక్కడ ఆనవాళ్ళు మీరు గమనిస్తే దేవుడిని దాసుడిని దరి చేర్చబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? క్లియర్గా వినండి. ఎందుకంటే దేవునికి దాసునికి దరి చేర్చేదయ్యింది ఈ మాట. అయితే దావీదు భక్తుడు ఏమన్నాడు? నా పగవారు సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. గాట్ ఇట్? ఆయన అడిగాడు దావీదు గారు, ఇక్కడ దూత తీసుకొచ్చాడు. ఏమని? శుభకరమైన ఆనవాళ్ళు. నా పాయింట్ అర్థమవుతుందా? సంతోషకరమైన సువర్తమానం అంటే శుభకరమైన ఆనవాళ్ళు. అయితే ఆ ఆనవాళ్ళు ఈ దినాన్ని ఏమైంది? పొత్తిగుడ్డతో చుట్టబడి ఉందనేది మనకు అర్థమవుతుంది. అసలు ఆ పొత్తిగుడ్డ యొక్క ఆంతర్యం ఏంటి? ఓకే, అది మనం ధ్యానించుకొని ముగించుకుందాం, రైట్? సో అయితే ఆ యొక్క పొత్తిగుడ్డని ఆలోచన చేస్తే బైబిల్లో ఒక వ్యక్తి దానికి మాట సమాధానం చెప్పాడు. యోబు గ్రంథం గనక తెరచి చూసినట్లయితే 38వ అధ్యాయము 9వ వచనం. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? చాలమ్మా. అమ్మ, అందరు ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, రైట్? ఇక్కడ నుంచి క్లియర్గా వినండి. నేనేమంటానంటే యోబు భక్తుడితో ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం నుంచి సాక్షాత్తుగా దేవుడు మాట్లాడటం ఆరంభమవుతుంది యోబుతో. అవునా? యోబుకి చాలా ప్రశ్నలు వేస్తాడు దేవుడు. ఐ థింక్ సో 58, ఐ థింక్ 62 మోస్ట్ ప్రాబ్లీ, ఐ కాంట్ రిమైండ్ దట్. సో మనం గమనిస్తే అలాంటి కొన్ని ప్రశ్నలు వేసే క్రమంలో ఆయన భూమి గురించి ప్రశ్నలు వేస్తూ, ఆ ప్రకృతి గురించి కొన్ని ప్రశ్నలు వేస్తూ అక్కడ మేఘము దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నాడు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను. అమ్మా, అర్థమవుతుందా? గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను అంటే గాఢాంధకారం అనేది ఒకటి ఉంది. అర్థమవుతుందా? గాఢాంధకారం అనే ఒక అంశం ఒకటి ఉంది.
ఆ గాఢాంధకారానికి దేవుడు ఏం చుట్టాడు? పొత్తిగుడ్డని చుట్టాడు. అర్థమవుతుందా క్లియర్గా? గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ గాఢాంధకారం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఆ పొత్తిగుడ్డ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ గాఢాంధకారములకు ఇప్పుడు దేవుడు ఏం చుట్టాడు? పొత్తిగుడ్డ చుట్టాడు. యేసుక్రీస్తుకి ఇక్కడ ఏం చుట్టారు? చెప్పాలి. ఏం చుట్టారు? పొత్తిగుడ్డ చుట్టారు. అయితే ఇక్కడ మనకు క్లారిటీ కావాలి. అంధకారము వేరు, గాఢాంధకారము వేరు. ఎందుకు అంటే కీర్తన 82:5 ఒక మాట రాయబడి ఉంటుంది. చదువమ్మా ఒకసారి అది. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 5వ వచనం. జనులకు తెలియలేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న అంధకారములని కదులుచున్నవి, ఆధారములని కదులుచున్నవి. అయితే ఇక్కడ మనం గమనిస్తే జనులకు తెలివి లేదు, గ్రహింపరు, అంధకారంలో ఇటు అటు తిరుగులాడతారు. అటు ఇటు తిరుగులాడేది ఎవరు? అపవాది. అవునా? అది మనందరికి తెలిసిన విషయం. ఏబు విషయంలో మనం చూస్తాం. అటు ఇటు తిరుగులాడేవాడు, ఒక నరుడు కూడా తిరుగులాడుతుంటే వాడిని ఏమంటారు? తెలివి లేనివాడు అంటాం. దేవుడు చెప్తున్నాడు అక్కడ, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, అంధకారములో ఇటు అటు తిరుగులాడుచుంటారు. దాన్ని ఏమంటారు? అంధకారం. ఇప్పుడు ఇక్కడ లైట్ ఆపేసాను అనుకుందాం. ఒక లైట్ ఆఫ్ చేసి ఒక డార్క్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? అంధకారం, లేకపోతే చీకటి. అయితే బైబుల్ గాఢాంధకారం అని ఏమని చెప్పింది? థిక్ డార్క్నెస్ అని అంటది బైబిల్లో. మీరు గమనిస్తే, మీరు ఇంగ్లీష్ బైబిల్ ఏదైనా ఉంటే చూడండి ఒకసారి. బైబిల్లో థిక్ డార్క్నెస్ అని రాయబడి ఉంటుంది. ఈ లోకమంతటిలో మనం గడుపుతున్న ప్రతి స్థితి కూడా ఒక డార్క్నెస్ లాంటిది. చీకటి పాపానికి సూచించబడింది. అవునా? చీకటి పాపానికి సూచించబడింది. పాపపు క్రియలు అంధకారము పైన ఆపాదించబడ్డాయి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట గాఢాంధకారం అంటున్నాడు. అంటే ఏమై ఉంటుంది అంటారు? చెప్పాలి. డార్క్, థిక్ డార్క్నెస్ అంటే ఇంకా చీకటి, కటిక చీకటి. ఇట్స్ గుడ్. కారు చీకటో కటిక చీకటో మీకు అర్థమైంది కదా? డార్క్, థిక్ డార్క్నెస్ అంటే గాఢాంధకారము. అంటే గాఢాంధకారం అనే మాట నిజానికి అది మనుషులకు సంబంధించిందిగా లేదు. కొన్ని లేఖనాల్లో పరిశీలన చేస్తే గాఢాంధకారము దేవునికి పోల్చబడి ఉంది కొన్ని సందర్భాల్లో. ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి దేవునికి పోల్చబడలేదు, కానీ ఆయన మహిమకు పోల్చబడింది గాఢాంధకారం. ఎలాగా అంటే చూడండి, అదే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. నిప్పు కణములు రాజపెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. చాలమ్మా. ఎక్కడుందంట? చెప్పాలి. ఎక్కడుంది? ఆయన పాదముల కింద గాఢాంధకారం ఉంది. ఆ కీర్తనల గ్రంథమే కాదమ్మా, 2 సమూయేలు 22:10 కూడా చదవండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. చాలమ్మా. ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. చూడండి మీరు, ఎందుకంటే ఇది చాలా టిపికల్గా కొంచెం దృష్టి పెడితే మీకు అర్థమవుతుంది. గాఢాంధకారము కమ్మి ఉన్నది. ఎవరి కింద ఉంది గాఢాంధకారము? ఆయన పాదాల కింద ఉంది. గాఢాంధకారమైన పాదాల కింద ఉంది అన్న కూడా మనకి బుర్ర పనిచేయదు. అయితే దానికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అప్పుడు వెలుగుతుంది ఆ గాఢాంధకారం ఏంటో. అయితే ఇప్పుడు ఒకసారి బైబిల్ తెరిచి నిర్గమకాండం మనకు రండి. Exodus chapter 20 and verse 18. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు, క్లియర్గా వినండి. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము.
దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండాట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసిన ప్రజలతో చెప్పెను. ప్రజలకు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితేనని మీరు గ్రహించితిరి. చాలమ్మా, ఇక్కడ చూడండి, చదవబడిన లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ సందర్భం ఏంటంటే దేవుడు ఆజ్ఞలను తెలియపరుస్తున్న సందర్భం. ఆ అధ్యాయం అంతా ఆరంభం నుంచి మీరు చూస్తే దేవుడు మనకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలను దేవుడు తెలియపరుస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ ఆజ్ఞలను తెలియపరుస్తున్న సమయంలో ప్రజలందరినీ ఆ సీయోను కొండకి రమ్మన్నాడు. అవునా? ఆ కొండకి రమ్మని దేవుడు వారి వస్త్రములను ఉదుకుని ఆ కొండను సమీపించమన్నాడు. ఆ సమీపించినప్పుడు దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నాడు. అవునా? దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేసి అక్కడ చెప్తున్నారు చూడండి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? చెప్పాలి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే వారికి ఒక భయం వచ్చేసింది. అక్కడ ఒక ఉరుములు చూడండి, అక్కడ ఒక బూరధ్వని, ఒక భయంకరమైన ఒక భయకంపిత వాతావరణం అక్కడ నెలకొల్పబడింది. అది చూసేసి ప్రజలందరికీ ఒక భయం వచ్చేసింది. అర్థమవుతుందన్నమాట. అంటే నిజానికి దేవుడు మాట్లాడటం ఆరంభిస్తే అది ప్రకృతిని సైతము ఆ మాట వినలేక భయానికి వణికిపోతుంది. ఆయన హస్తకృత్యములతో చేయబడిన ప్రకృతి కూడా తాళలేకపోతుంది. ఆయన స్వరానికి వణికిపోతుంది ప్రకృతి సైతం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక ఉరుము ఉరిమితేనే మనం ఆ శబ్దాన్ని వినగలమా? వినలేం ఆ శబ్దాన్ని. అలాంటిది ఆయన మాట్లాడుతుంటే ఉరుములు మెరుపులు, చాలా ఒక భయంకరమైన స్థితి వచ్చేసింది. ఆ పర్వతము మీద ధూమమునంటే ఒక రకమైన పొగ కమ్ముకుంది ఆ పర్వతం అంతా. అప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, మోషే నీవు మాట్లాడు. ఆయన మాటలు గనక మేము వింటే అంటే ఆ మాటలు ఆడ ఏమని రాయబడింది? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుతాము. గుడ్, ఇంతవరకు బాగుంది. అయితే మోషే సమాధానం ఇచ్చాడు, భయపడొద్దు. ఎందుకు అలా మీకు అనిపిస్తుంది? దేవుడు అట్లాంటి పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయంటే మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వేంచేస్తే ఎలా ఉంటుందో మనకు అక్కడ చూపించాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మోషేకి ఆ మాట చెప్పేశారు. మోషే చెప్పేసిన తర్వాత అయినా సరే వాళ్ళు మేము వినలేం, మేము చనిపోతామని ప్రజలు దూరంగా నిలిచిరి అని రాయబడి ఉంది అక్కడ. అవునా? అంటే ఆ కొండ నుంచి కొంచెం దూరంగా వాళ్ళు వెళ్ళటం జరిగింది. దూరంగా నిలిచిరి. కానీ మోషే ఎక్కడున్నాడు? చదవండి అమ్మా. మోషే చాలమ్మా, ఎక్కడున్నాడు? దేవుడున్న ఆ గాఢాంధకారమును సమీపించగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమును సమీపించాడు. ఇప్పుడు గాఢాంధకారంలో ఎవరున్నారు చెప్పాలి? ఎందుకు గాఢాంధకారములో ఉన్నాడు ఆయన? సరే, గాఢాంధకారములో లేకుండా బయటకు వచ్చాడు ఆయన. ఏమైంది చెప్పండి అమ్మా. ఎవరు భయపడ్డారు? ప్రజలు భయపడ్డారా లేదా? ఆయన మహిమ ప్రభావములను తట్టుకోలేకపోయారు. ప్రకృతి సైతము వణికిపోయింది. అవునా? ఆ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గాఢాంధకారంలోనికి దేవుడు వెళితే ఆ గాఢాంధకారంలోనికి ఎవరు వెళ్ళారు? హల్లెలూయా, హల్లెలూయా. మోషే వెళ్ళాడు. రైట్, నా పాయింట్ అర్థమవుతుందా? మోషే వెళ్ళాడు.
ఇప్పుడు దేవుని మహిమ ఒక గాఢాంధకారములోనికి వెళ్ళటం జరిగింది. అర్థమవుతుందా? నువ్వు చూడలేని ఆ మహిమ గాఢాంధకారములోనికి వెళ్ళింది. కానీ మోషే వెళ్ళాడు అదే గాఢాంధకారంలోనికి. ఇప్పుడు ఎవరెవరు కలిసి ఉన్నారు? మోషే కలిసే ఉన్నారు. బట్ మోషేకి ఏం కావట్లేదు. మోషేకి చెవులు చాలా స్పష్టంగా వినపడుతున్నాయి. ఆయన చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? గాఢాంధకారములో ఉన్నాడు. ఆయన మహిమ ప్రభావములను ప్రజలు చూడలేకపోతుంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గాఢాంధకారంలోకి వెళ్ళాడు. కానీ మోషే మాత్రమే వెలుగయ్యున్న దేవుడిని, సమస్తమయ్యున్న దేవుడిని గాఢాంధకారములో కూడా చూడగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఆలోచన చేస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒకటి చుట్టబడింది. ఏంటది? ఏ పొత్తిగుడ్డ చుట్టబడింది? గాఢాంధకారమునకు పొత్తిగుడ్డ చుట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహిమని ప్రజలు చూడలేరు కనుక ఆయనకి పొత్తిగుడ్డ చుట్టటము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంతేనా చప్పట్లు? సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే సాక్షాత్తు కన్య గర్భాన మనిషి పుట్టలేదు, మహిమ పుట్టింది. ఆమేన్, ఆమేన్. ఆ మహిమ భూమి మీదకి వచ్చినప్పుడు రోత పుట్టే ఆ పొత్తిగుడ్డలను పోల్చబడుతున్న మన బ్రతుకుని ఆయనకు జుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను మనము చూడలేము కనుక ఆయన గాఢాంధకారము చుట్టూత మహిమ ఆ పొత్తిగుడ్డ చుట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకు వెళ్ళాడు గాఢాంధకారంలోకి? చెప్పాలమ్మా. ప్రజలు తాళలేరని, ప్రజలు ఆయన నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నారు. హల్లెలూయా. కానీ ఆ వాక్యమును ధ్యానిస్తూ దేవునికి నమ్మకముగా బ్రతికిన, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అనిపించుకున్న మోషే మాత్రము చూడగలుగుతున్నాడు. ఆమేన్. ఈ దినమున నీవు నేను ఆయన చూడటం కోసం ఆయన ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిజానికి దావీదు భక్తుడు అడిగాడు, నా శత్రువులు సిగ్గుపడేటట్టు నాకు ఒక శుభవర్తమానం అనే ఆనవాలు కావాలి, ఆనవాలు కావాలి. అయితే ఇక్కడ మీకు ఒక మాట తెలియజేస్తాను. నిజానికి ఇప్పుడు పొత్తిగుడ్డ దేనికి చుట్టారు? ఎవరికి చుట్టారు? ఆమేన్. గట్టి చప్పట్లు కొట్టిన సహోదరికి. ఇప్పుడు పొత్తిగుడ్డ దేనికి చుట్టారు? మహిమకి చుట్టారు. అయితే ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తా. యేసుక్రీస్తు పుట్టగానే ఎవరు చూస్తున్నారు? చెప్పండి అమ్మా, ఎవరు చూస్తున్నారు? తల్లిదండ్రులు చూస్తున్నారు. మా క్లియర్గా వినండి, ఇక్కడే చాలా అద్భుతమైన మర్మం దాగి ఉంది. ఎవరు చూస్తున్నారు? తల్లిదండ్రులు చూస్తున్నారు. తల్లిదండ్రుల గురించి మనం ధ్యానించాం. మోషే ఎవరు? యోసేపు ఎవరు? ఎవరు? నీతిపరుడు. మరియ తల్లి ఎవరు? నీతిపరురాలు, తను కూడా కన్యక. రైట్. వారిరువురిలో దేవుడు నిలయమై ఉండుటను బట్టి ఆ మహిమని వారు చూడగలుగుతున్నారు.
హల్లెలూయా. అమ్మ, నా పాయింట్ మీకు అర్థమవుతుందా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇది చాలా క్లియర్గా వినవాలని అంటుంది. అందుకే నేను ఇప్పుడు వాళ్ళిద్దరే దేన్ని చూస్తున్నారు? క్రీస్తుని చూడట్లేదమ్మా, మహిమను చూస్తున్నారు. ఏ మహిమను చూస్తున్నారంటే ఆ నిర్గమాకాండములో దేవుడు ఆ యొక్క పర్వతము పైన నిలుచున్నప్పుడు ఉరుములు మెరుపులతో గర్జించే సింహము వలె ఉన్న మహిమను చూస్తున్నారు. ప్రజలు చూడలేని మహిమని వారిరువురు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఎవరు చూడాలి? చెప్పాలమ్మా, ఎవరు చూడాలి? ప్రజలంతా చూడాలి. ఎవరు చూడాలి? మనమందరము చూడాలి. కానీ మనము పాపములో బ్రతుకుతున్న వారము, పాపమనుడి వస్త్రముతో ఉన్న వారము, పాపమనుడి కుయుక్తులకు లోనైన వారము. పాపరహితుడిని చూడలేం, ఆ మహిమని చూడలేం. అందుకని పరలోకం నుంచి మహిమ భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చిన మహిమను చూడటానికి మహిమను తీసుకొని దూతలు వచ్చారు ఇక్కడికి. ఎలాగా అంటారా? లేఖనం చూడండి. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము. థ్యాంక్ యూ ఫాదర్. 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలమ్మా, అందరు నాకెళ్ళి చూడాలి. ఇప్పుడు మహిమని ఎవరు చూస్తున్నారు? ఇద్దరే చూస్తున్నారు. కానీ ఆయన ఇద్దరికి చెందిన వ్యక్తి కాదు, లోకానికి చెందిన వ్యక్తి, లోకమంతటికి చెందిన వ్యక్తి. ఓ మతానికో, ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ ప్రభు. ఇప్పుడు అందరికీ మహిమ ఆయన. ఇప్పుడైతే ఆ మహిమ భూమి మీద నుంచి వచ్చింది, కన్య గర్భములో నుంచి బయటికి. దాన్ని తల్లిదండ్రి మాత్రమే చూడగలుగుతున్నారు. ఇప్పుడు గొర్రెల కాపర్లు చూడాలి. అయితే గొర్రెల కాపర్లు చూడాలంటే దూతలు మహిమను భూమి మీదకి తెచ్చాయి. మరలా అక్కడ చదివారా మీరు? ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూతా ప్రకాశించింది. అమ్మ, నా పాయింట్ అర్థమవుతుందా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఒక మహిమ కన్య గర్భాన జరించి లోకమంతా చూడటానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ఆయన లోకములో జనించాడన్న శుభవర్తమానము గొల్లల ద్వారా బయటికి వెళ్ళబోతుంది అంటే వీరు కన్నులారా చూడాలి ఆ మహిమని. చూడాలి అంటే మనిషి ఆ మహిమను చూడలేడు. అందుకని దూతలు దిగగానే ఆ మహిమ గొల్లలను ఆవరించింది. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మహిమ ఎవరిని తాకింది? మరలా గొల్లలని తాకింది. దే ఆర్ ఎలిజిబుల్. దేనికి? ఇప్పుడు మహిమ దగ్గరికి వెళ్ళి మహిమాన్వితుడైన, మహోన్నతుడైన గొప్ప దేవుణ్ణి సాక్షాత్తు కనులారా చూడటానికి. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు మహిమయ్యి ఉన్న దేవుణ్ణి చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. అప్పటిదాకా సాదా సీదా గొర్రెల కాపర్లు, వాళ్ళు సాధారణంగా పిలవబడే గొర్రెల కాపర్లు, వాళ్ళు మహోన్నతుడిని సమీపించలేరు. అర్థమవుతుందా? ఎందుకంటే మహిమను చూడాలంటే నువ్వు మహిమలో ఉండాలా. నాకు కనపట్టలేదే దేవుడు, పాస్టర్ గారికి భలే కనపడుతున్నాడు. అర్థమైందన్నమాట. మహిమని నువ్వు చూడలేవు, పాపపు కనులతో మహిమని నువ్వు చూడలేవు. ఆ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ కన్య గర్భాన బయటికి వచ్చింది కనుక ఆ మహిమని పొత్తిగుడ్డలతో చుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఆ పొత్తిగుడ్డలతో చుట్టి
వీరు కూడా మహిమలోనికి ప్రవేశించాలి. ఆ గొర్రెల కాపరులు ఆయన గురించి చెప్పటానికి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వీరి చుట్టూతో కూడా మహిమ రావాలి. హల్లెలూయా. అప్పుడు పరలోకము నుండి దిగిన దూతకి దేవుని మహిమ తోడైంది. హల్లెలూయా. ప్రభువు మహిమ వారు చుట్టూతా ప్రకాశించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెర్ఫ్యూమ్ ఇలా స్ప్రే చేస్తాను. నా ఒక్కడికే వచ్చిద్దా, మీకు కూడా వచ్చిద్దా? అరే అవి ఆన్ చేశారా పెర్ఫ్యూమ్స్? అమ్మయ్య, నేను సడన్గా గుర్తొచ్చింది. నా ఒక్కడికే వచ్చిద్దా, మీకు కూడా వచ్చిద్దా? వచ్చింది కదా. ఆ ప్రభు మహిమ అక్కడ దిగ్గానే ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఎంతమంది, ఎవరెవరు? గొల్లలందరికీ ఇప్పుడు ఏమొచ్చేసింది? మహిమ వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమతో మహోన్నతుడిని చూడటానికి వెళుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. చూసేశారు. ఇప్పుడు నువ్వు నేను చూసినట్టుగా చూసేశారు. చూసి 20వ వచనం చదవమ్మా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చాలమ్మా. నిజానికి ఇప్పుడు గొర్రెల కాపరులు దేనిలో ఉన్నారు? మహిమలో ఉన్నారు. వారు విన్న వాటిని కన్న వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తూ వెళుతున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తూ వెళుతున్నారు. మరి నీ బ్రతుకు నా బ్రతుకు ఆయనకి మహిమకరంగా ఉందా? ఇన్ని వేల సంవత్సరాలైంది క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి. ఆయన మహిమ అనే విషయం నీకు తెలుసా? కేవలం క్రీస్తుగానే చూస్తున్నావా? వచ్చాడు నా కోసం, రక్తం చిందించేసాడంట, వెళ్ళిపోయాడంట, అంతేనా? ఆయన మహిమయ్యి ఉన్నాడు. నువ్వు కూడా మహిమగా నీ ద్వారా ఆయన మహిమ పొందుతున్నప్పుడు మహోన్నతుడిని నువ్వు చూడగలవు. ఆమేన్, ఆమేన్. సో ప్రియదేవుని బిడ్డలారా, నా మాట మీకు అర్థమైందా? ఏబు భక్తుడు చెప్పిన మాట అది. ఏమని? గాఢాంధకారమును పొత్తిగుడ్డతో చుట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే మాత్రమే చూడగలిగిన ఆ గాఢాంధకారంలోకి వెళ్ళిన మహిమని, ఆ మహిమను మనం కూడా చూడగలుగుతున్నాం. ఇది నాన్న, నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన యందు నిలుచుని నా దేవుడు నిజ రక్షకుడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఆ మహిమని కనుక నువ్వు సమీపిస్తే నీ బ్రతుకుల్లో నుంచి మహిమ వెదజల్లటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఒక సువాసన పరిమళముగా ఆ యొక్క మహిమ వెదజల్లటం చూస్తాం. మోషే సమీపించిన మహిమని నువ్వు కూడా చూడాలి అనుకుంటున్నావా? అయితే రా నా క్రీస్తు చెంతకు. హల్లెలూయా. ఆయన లోకరక్షకుడని నమ్మి విశ్వసిస్తే నీ బ్రతుకుని మార్చబోతున్నాడు. నీ బ్రతుకు ఆయన మహిమకరముగా ఉండబోతుంది. మహిమాన్వితుడైన దేవుని యొక్క ఆ యొక్క వస్త్రమును గనక నువ్వు కప్పుకొనగలిగితే నా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనిస్తే ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడే నరుడిగా వచ్చాడని మనం అంటాం, కానీ నేనంటాను మహిమగా వచ్చాడంటాను. ఆయన మహిమగా వచ్చాడు కనుకనే నీకు కూడా అదే మహిమని ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. నేను ఎప్పుడు చెప్తా ఒక మాట, ఏమని? కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 8వ అధ్యాయం 5వ వచనంలో. ఏమని? దేవుని కంటే కొంచెము తక్కువ వారము, తర్వాత మహిమా ప్రభావముతో కిరీటమును ధరింపచేశాడు. ఆయన మహిమ ప్రభావముతో నీకు కిరీటం ఇచ్చాడు. నిన్ను మహిమ ఇచ్చే అంతగా ప్రేమించాడు. సాక్షాత్ ఆయన మహిమను నీ ద్వారా కనపరిచే అంతగా ప్రేమించాడు. అదే మాట హెబ్రీలో కూడా రాయబడి ఉంటుంది, అవునా? హెబ్రీ పత్రిక 2:7లో కూడా ఉంటుంది. అక్కడ దేవదూతల కంటే కొంచెమే తక్కువ అని, మహిమ ప్రభావములతో అని చెప్పబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నీకు ఇవ్వటానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే ఆయన మహిమ కనుక, మహిమయై ఉన్నాడు కనుక ఆయన అనుసరిస్తున్న నీవు కూడా మహిమలాగా మహిమలో బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక. ఆమేన్, ఆమేన్. ఎందుకు తెలుసా? నీకు నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగా నిన్ను నువ్వు భావించుకుంటున్నావేమో,
కానీ నా దేవుడు ఇదే అని చెప్తున్నాడు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, అసాధారణమైన వ్యక్తివి. ఎందుకో తెలుసా, నీవు ఉన్న నీతిని బట్టి సాక్షాత్తు నా మహిమనే ఇచ్చా నీకు. ఆమేన్, ఆమేన్. అందుకే ఒక మాట రాయబడి ఉంది, ఏలియా మన వంటి మనుష్యుడు కాడా, వర్షము నాపేశాడు 3 ఏళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నరుడు చేయగలడు, నడిపించగలడు, సమస్తమును చూడగలడు. ఎప్పుడో తెలుసా, ఆ మహిమయ్య ఉన్న దేవుడిని నీ బ్రతుకులోకి ఆహ్వానిస్తే, ఆహ్వానించిన పిదప నీ బ్రతుకు మారబోతుంది. ఆయన నరుడని, మనుష్య కుమారుడని, క్రీస్తుని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఆయన అంతకు మించి, బియాండ్ దాట్, దానికి మించి ఆయన. అందుకే అక్కడ పొత్తిగుడ్డ అనే ఆనవాళ్ళు ఎందుకు ఇవ్వబడింది అంటే, ఆ పొత్తిగుడ్డ వారు చూడగలుగుతున్నారంటే, ఆ పొత్తిగుడ్డలతో ప్రతి ఒక్కళ్ళకి పొత్తిగుడ్డ చుడతారు, అక్కడ ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఆ పొత్తిగుడ్డ మహిమని చూడలేరని కప్పిన పొత్తిగుడ్డని మహిమలో ఉన్న వీరు కనుక దాన్ని గుర్తించారు. అర్థమవుతుందన్నమాట. దూతలు గొల్లలు కూడా మహిమలోకి వచ్చారు కనుక ఆ మహిమని వారు చూడగలిగారు. మీరు గమనిస్తే ఆయన ఎవరెవరు చూశారు? ఇంకా 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 మహిమలో ఉన్నవారు మాత్రమే చూశారు ఆయన్ని. జ్ఞానులు మహిమలో ఉన్నవారు, వారి నీతిని బట్టి దేవుడు పుట్టక మునిపే క్రీస్తు లోక రక్షకుడిని బెత్లెహేము దాకా ఆ యొక్క తారని అనుసరిస్తూ వచ్చినవారు. వారి చుట్టూ తమ మహిమ ప్రకాశము నక్షత్రము వలె వారిని నడిపించింది. ఆ మహిమలో ఉన్నారు కనుకనే ఆ జ్ఞానులు ఆయన అనుసరించారు, వారు మహిమలో ఉన్నారు. ఇంకెవరెవరు చూశారు? చెప్పాలి. ఇంకెవరెవరు చూశారు? ఇంకా అక్కడి నుంచి అందరూ చూశారు. ఇట్స్ గుడ్. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సో ప్రియదేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే దేవాతి దేవుడు మహిమయ్య ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆ మహిమయ్య ఉన్న దేవుణ్ణి మనము మహిమపరచడానికి చూడాలి. గొల్లలు ఆ మహిమని కనుగొన్నారు, ఆ మహిమని అనుభవిస్తున్నారు, ఆ మహిమని కనపరుస్తున్నారు, ఆ మహిమని ప్రచురపరుస్తున్నారు. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి నీ జీవితమును నా జీవితమును బేరీజు వేసుకుని చూస్తే గొల్లలకున్న బ్రతుకు మనకన్నా ఉందా అని ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సాధారణమైన ఆ గొల్లలకి ఆ మహిమ వారిని ఆవరించకపోతే ఆయన లోకరక్షకుడిని నమ్మేవారు కాదు. ఇంతకాలము దేవుడు ఎవరో నువ్వు ఎరుగకను ఉన్నావా? బట్ ఆ నిజ దేవుడు ఎవరో ఎరిగి ఇకనైనా ఆయన మహిమపరచడానికి గనక నువ్వు సిద్ధపడితే, ఆయనలో ఉన్న నీ బ్రతుకులు, ఆయనలో ఉన్న మహిమ నీ కుటుంబం అంతటిలో నిండబోతుంది. నమ్మిన వారు ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అర్థమైందా ఆ పొత్తిగుడ్డ యొక్క ఆనవాలు? ఎందుకు ఆ పొత్తిగుడ్డ ఆనవాలుగా ఇచ్చాడంటే ఆయన మహిమకు చుట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా.